Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. LTX classes anniversary month offer లో భాగంగా UPS Infinity live and recorded as well as offline రెండు ప్రోగ్రామ్స్ పైన కూడా మనం 10,000 రూపీస్ డిస్కౌంట్ మరియు EMI ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో కొత్త బ్యాచెస్ ఏప్రిల్ 1st నుంచి ప్రారంభమవుతున్నాయి. 15th మార్చ్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అలాగే ఈ నెంబర్తో మీరు కాంటాక్ట్ చేసి వివరాలు ఇంకా ఏమైనా కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. సో అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. వీటిపైన కూడా యానివర్సరీ మంత్ ఆఫర్ ఉంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ పైన కూడా యానివర్సరీ మంత్ ఆఫర్ ఉంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఆఫర్స్. 15th మార్చ్ లోపు మీరు వీటిని ఉపయోగించుకొని జాయిన్ కావచ్చు. న్యూ బ్యాచెస్ మనకి 1st ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నెంబర్తో మీరు కాంటాక్ట్ చేయండి. సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి సేఫ్ హార్బర్ ఎట్ రిస్క్ అనే టైటిల్తో మనకు కనిపిస్తుంది. ఇది మనకి జెండర్ స్టడీస్ పేపర్ 2 కిందకి వస్తుంది. సో సేఫ్ హార్బర్ అంటే మీనింగ్ ఏంటి? సో ఎవరైనా సరే ఒక కాంట్రాక్చువల్ లేకపోతే ఒక లాని వైలేట్ చేసినప్పుడు జనరల్గా పెనాల్టీ పడుతుంది, లేకపోతే శిక్ష పడుతుంది. అయితే శిక్ష పడకుండా, పెనాల్టీ పడకుండా వాళ్ళకి ఇచ్చే ప్రొటెక్షన్ని మనం సేఫ్ హార్బర్ అంటాం. మీకు ఐటీ లా ప్రకారం చెప్తాను. ఐటీ లా ప్రకారం ఇప్పుడు ఏదైనా సరే మీరు హేట్ స్పీచ్ని స్ప్రెడ్ చేసినా, లేకపోతే తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినా వేరే చట్టాల ప్రకారము ఐపీసీ సెక్షన్స్ ప్రకారము శిక్ష పడుతుంది అనుకోండి. సో ఆ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు ఫేస్బుక్, లేకపోతే ట్విట్టర్, లేకపోతే వాట్సాప్ లాంటి మీడియాను ఉపయోగించవచ్చు. అయితే ఇందులో మీడియాకి రెస్పాన్సిబిలిటీ ఎంత? మీరు ఇప్పుడు ఎవడో ఒకటి తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశాడు కదా అని చెప్పి వాట్సాప్ ఫౌండర్ని తీసుకొని జైల్లో వేసేస్తారా, ఫేస్బుక్ ఫౌండర్ తీసుకొని జైల్లో వేసేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. మీకు అర్థమవుతుందా? అయితే వీళ్ళకి ఏం చెప్తారంటే, ఫేస్బుక్ తనంతట తానే ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేసింది అనుకోండి, అప్పుడు ఫేస్బుక్ది తప్పు అవుతుంది. ఎవడో క్రియేట్ చేసింది ఫేస్బుక్ ద్వారా స్ప్రెడ్ అయింది అనుకోండి, అప్పుడు ఫేస్బుక్ది తప్పు అవ్వదు. సో ఫేస్బుక్కి ఆ రకంగా ఏం చేస్తున్నారు, మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాం, ఇమ్యూనిటీ ఇస్తున్నాం. ఆ ఇమ్యూనిటీయే సేఫ్ హార్బర్. సేఫ్ హార్బర్ క్లాజ్ అనేది ఈ ఇంటర్నెట్ ఇంటర్మీడియరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇంటర్మీడియట్ అనే పదం ఎందుకు ఉపయోగించానో, దే ఆర్ నాట్ ద ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్. ఫేస్బుక్ ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీ కంటెంట్. యు ఆర్ యూజింగ్ ఫేస్బుక్ టు స్ప్రెడ్ కంటెంట్. ఇన్స్టా ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీ కంటెంట్. వీఆర్ యూజింగ్ ఇట్ టు స్ప్రెడ్ కంటెంట్. ట్విట్టర్ ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీ న్యూస్. మన న్యూస్ని ట్విట్టర్ అనే మీడియం ద్వారా స్ప్రెడ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ఇంటర్మీడియరీస్, మధ్యలో ఉన్నాయి ఇవి. సో వీళ్ళు కంటెంట్ క్రియేట్ చేయట్లేదు. క్రియేట్ చేయని వాళ్ళకి పైన మనం శిక్ష వేసేస్తామా, తప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని? వేయకూడదు. ఆ వేయకూడదనే పాయింటే సేఫ్ హార్బర్. సో మధ్యలో ఉన్న వాళ్ళకి ఆ ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేయడమే సేఫ్ హార్బర్. అయితే సేఫ్ హార్బర్ క్లాజ్ని రీవిజిట్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ఐటీ యాక్ట్ని మార్చాలి. మార్చేటప్పుడు సేఫ్ హార్బర్ క్లాజ్ ఉంచాలా లేదా అనేది కూడా ఆలోచించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దాని గురించే సేఫ్ హార్బర్ ఎట్ రిస్క్ అని చెప్పి రాశారు. రెగ్యులేషన్ ఆఫ్ ఇంటర్నెట్ ఇంటర్మీడియరీస్ మస్ట్ నాట్ ఇన్వాల్వ్ అన్రీజనబుల్ రిక్వైర్మెంట్స్. అన్రీజనబుల్ రిక్వైర్మెంట్స్ పెట్టకూడదు. అంటే వాళ్ళు చెయ్యలేనివి, వాళ్ళ చేతిలో లేని రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ నెత్తి మీద పెట్టకూడదు. వాళ్ళు చెయ్యలేనివి వాళ్ళకి చేయమంటే వాళ్ళు ఎట్లా చేస్తారు? వాళ్ళు చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ సిచ్యువేషన్ తీసుకురావకూడదు అనేది ఇక్కడ పాయింట్. ఇన్ఫార్మలీ అవుట్లైనింగ్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ డిజిటల్ ఇండియా యాక్ట్ 2023, ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఐటీ రాజీవ్ చంద్రశేఖర్ మేడ్ ఎ కేస్ ఫర్ ఎ రోబస్ట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 విచ్ ఇస్ సమ్వాట్ ఆబ్సొలీట్ నౌ. ఐటీ యాక్ట్ 2000 దాన్ని ఇప్పుడు రీప్లేస్ చేయాలి అనే విషయాన్ని ఆయన నొక్కి చెప్తున్నారు. ఈ ఐటీ యాక్ట్ కూడా పాత్ అయిపోయింది, అబ్సొల్యూట్ అయిపోయింది, నాట్ రిలవెంట్ ఎనీమోర్. ఆ సిచ్యువేషన్కి వచ్చేసింది అది. సో అందుకని డిజిటల్ ఇండియా యాక్ట్ 2023 ప్రపోజ్ చేస్తూ దాని యొక్క క్రక్స్ని అవుట్లైన్ చేస్తూ, క్రక్స్ని చెబుతూ, అంటే ఏంటి దీంట్లో ఏముండబోతుందని చెబుతూ మోరార్లెస్ చెప్పేశారనమాట. ఈ ఐటీ యాక్ట్ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పేసి మోరార్లెస్ చెప్పేశారు. హీ ఒమినస్లీ యాడెడ్ ఎ క్వశ్చన్ that the government sought to revisit should there be a safe harbor at all for all intermediaries. సో ఈయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అసలు సేఫ్ హార్బర్ అనే కాన్సెప్ట్ ఉండాలా, ఈ ఇంటర్మీడియట్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదా, రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీదే పెట్టేస్తే ఎలాగ? అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ నీ ద్వారా వెళ్తుందంటే నీదే రెస్పాన్సిబిలిటీ, తప్పుడు ఇన్ఫర్మేషన్ మీ ద్వారా వెళ్తే మీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళపైనే పెట్టేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తుంది ప్రభుత్వం. అర్థమవుతుందా?
షుడ్ దేర్ బి ఏ సేఫ్ హార్బర్ ఎట్ ఆల్ ఫర్ ఆల్ ఇంటర్మీడియరీస్ అంటే మీనింగ్ అది. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. సో ఒమినస్లీ అంటే మీనింగ్ ఏంటి అక్కడ, ఇన్ ఏ వే దట్ సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్, అంటే వీళ్ళందరికీ ఒక డేంజర్ సైన్ లాగా ఇంకా వీళ్ళందరికీ రిస్క్ అంతా వీళ్ళకే పెరిగిపోతుంది. ఇంకెవడో ఒకటి కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండాలి, మన ద్వారా ఎవరైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారా, మనకి అకౌంటబిలిటీ పడిపోతుంది, మనదే రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది అనే సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. So this acquires significance as the government has been working towards increasing the compliance burden on internet intermediaries, in particular in the IT Rules 2021 and its latter amendments. మనం రీసెంట్గానే చూస్తున్నాం IT Rules 2021 అమెండ్మెంట్స్లో కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఇంటర్నెట్ ఇంటర్మీడియట్స్ పైన కంప్లైన్స్ బర్డెన్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. కంప్లైన్స్ బర్డెన్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో దీస్ రూల్ మనం చూస్తూనే ఉన్నాం, అన్నీ మీదే రెస్పాన్సిబిలిటీ, మీరు ఒక లీగల్ ఆఫీసర్ని పెట్టుకోవాలి, కంప్లైంట్స్ ఆఫీసర్ని పెట్టుకోవాలి, ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలి, ఇలా చాలా బర్డెన్ పెంచుకుంటూ వెళ్తుంది మనం చూస్తాం. దీస్ రూల్స్ themselves had put the onus on social media intermediaries to arbitrate on content on their platforms with regulations that were weighed in favor of the government of the day, and had invited legal appeals as digital news media platforms among others questioned the constitutionality of the rules. సో ఈ రూల్స్ ఏం చేస్తాయంటే సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ పైన రెస్పాన్సిబిలిటీ పెట్టాయి. సో మీరే ఒక లీగల్ ఆఫీసర్ని పెట్టండి, మీరే ఆర్బిట్రేట్ చేయండి, అంటే విచారణ చేయండి. ఏదైనా ఒక న్యూస్ ఆర్టికల్ కానీ, ఒక హేట్ స్పీచ్ కానీ, ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఆస్పెక్ట్ ఏదన్నా మీ ఛానల్ పై మీ ప్లాట్ఫామ్ పైన స్ప్రెడ్ అవుతుంటే అది ఉంచాలా, తీసేయాలా, దానిపైన శిక్ష వేయాలా, వేయకూడదని మీరు ఒక ఆఫీసర్ని పెట్టండి. ఈ రూల్ ప్రకారం మీరే ఆర్బిట్రేట్, మేము రూల్స్ ఇస్తాం, ఆ రూల్స్ అన్ని గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నాయి, ఆ రూల్స్ని బేస్ చేసుకుని మీరు తీర్పునివ్వాలి అని చెప్పేసి IT రూల్స్ స్పెసిఫై చేస్తున్నాయి. అయితే కొంతమంది ఈ న్యూస్ ఛానల్స్, ఈ డిజిటల్ మీడియా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఈ రూల్స్ అనేవి కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. Meanwhile, an amendment in October 2022 provided for government-appointed committees that will adjudicate on an individual user's appeals against moderation decisions of these intermediaries. ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడు, యూజర్ కంటెంట్ ప్రొవైడ్ చేశాడు, అంటే ఒక వీడియో జనరేట్ చేశాడు, లేదా ఒక పోస్టర్ జనరేట్ చేశాడు. ఇది ఫేస్బుక్ పైన కావచ్చు, ఇన్స్టా పైన కావచ్చు, ట్విట్టర్ పైన కావచ్చు, ఏదో ఒక ఈ ఇంటర్నెట్ ఇంటర్మీడియరీ పైన లో అది స్ప్రెడ్ చేశాడు. సో వీళ్ళేమో లెట్స్ సే ఫేస్బుక్ హెస్ డిసైడెడ్ టు టేక్ డౌన్, సో ఈ కంటెంట్ని రిమూవ్ చేయాలని డిసైడ్ అయ్యింది, దీనివల్ల ప్రాబ్లం అవుతుందని డిసైడ్ అయ్యింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ ఇండివిజువల్ కూడా ఫేస్బుక్ పైన అప్పీల్ చేయొచ్చు. ఈ కెన్ అప్పీల్ అగెన్స్ట్ ఫేస్బుక్, నేను పెట్టిన కంటెంట్ని ఫేస్బుక్ రిమూవ్ చేసింది, ఇది నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉల్లంఘించినట్టు అని చెప్పేసి ఈ వ్యక్తి కూడా ఫేస్బుక్ పైన అప్పీల్ చేసి వెళ్ళొచ్చు. సో ఆ అప్పీల్ గవర్నమెంట్ అపాయింటెడ్ కమిటీ అనేది విచారిస్తుంది అనమాట. సో ఆ రూల్ కూడా మనకి రీసెంట్గా తేవడం అనేది జరిగింది. అడ్డుపోతుంది అగెన్స్ట్ మోడరేషన్ డెసిషన్. మోడరేషన్స్ అంటే కొన్ని ఇన్ఫర్మేషన్ని వాళ్ళు స్ప్రెడ్ చేయకపోవడం, ఆపేయడం, పోస్ట్ చేయనివ్వకుండా ఆపేయడం, మేము మోడరేట్ చేస్తున్నాము, ఇది పోస్ట్ చేయడానికి కుదరదని ఆపేస్తూ ఉంటుంది. ఆ డెసిషన్స్ ఛాలెంజ్ చేస్తూ కూడా మనం వెళ్ళచ్చు. In January 2023, IT Minister proposed an amendment on the takedown of social media news content that has been marked as fake or false by the Press Information Bureau or any other government agency. వీళ్ళు ఏమంటారంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కావచ్చు, లేదా ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీ కావచ్చు, వీళ్ళు ఏదైనా కంటెంట్ని తప్పు అని చెబితే, ఫేక్ లేదా ఫాల్స్ అని చెప్పి గవర్నమెంట్ ఏజెన్సీ దాన్ని మార్క్ చేస్తే అలాంటిది ఇమీడియట్గా తీసేయాలి అన్నట్టుగా రూల్స్ తేవాలని చెప్పేసి IT మినిస్టర్ ఒక అమెండ్మెంట్ని ప్రపోజ్ చేశారు. These in sum had already put the safe harbor protections for intermediates at much risk. సో ఇప్పుడు చెప్తున్న ఈ రెగ్యులేషన్స్ అన్ని ఏం చేస్తున్నాయి, వీళ్ళని రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ లేకుండా చేసేసాయి, ఆల్రెడీ రిస్క్లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను మధ్యలో ఉన్నాను, కంటెంట్ జనరేటర్ నేను కాదు, ఎవడో తప్పుడు ఇన్ఫర్మేషన్ కట్ చేస్తే నాకేంటి అని రిలాక్స్ అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆల్రెడీ మీరే ఒక వ్యక్తిని పెట్టండి, మీరే మోడరేట్ చేయాలి, మీరే చెక్ చేయాలి, తప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మేము గవర్నమెంట్ చెప్పేది మీరు తీసేయాలి, మీరు ఒక లీగల్ ఆఫీసర్ని మెయింటైన్ చేయాలి, ఇట్లా ఆల్రెడీ చాలా రూల్స్ పెట్టి సేఫ్ హార్బర్ని రిస్క్లోనే పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు అన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నారు. రెగ్యులేషన్ ఆఫ్ హేట్ స్పీచ్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ ఈజ్ అ మస్ట్. హేట్ స్పీచ్ అంటే తెలుసు కదా మనకి, ద్వేష
పూర్తి ప్రసంగాలు అంటే వేరే వాళ్ళపైన ద్వేషభావాన్ని రేకెత్తించేలాగా మాట్లాడే స్పీచెస్ని హేట్ స్పీచెస్ అంటాము. అలాగే డిస్ఇన్ఫర్మేషన్ అంటే ఇంటెన్షనల్గా డెలిబరేట్గా ఇష్యూ చేస్తున్న తప్పుడు ఇన్ఫర్మేషన్. సో దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డిస్ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్. డిస్ఇన్ఫర్మేషన్కి మిస్ఇన్ఫర్మేషన్కి చిన్న డిఫరెన్స్ ఉంది. మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ అని అర్థం. అది డెలిబరేట్గా చేసింది కాకపోవచ్చు, నీకు తెలియకుండా ఏదో నీ దగ్గరికి వచ్చింది ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవు, అది నువ్వు వెరిఫై చేయలేదు. అన్వెరిఫైడ్ తప్పుడు ఇన్ఫర్మేషన్ని మనం మిస్ఇన్ఫర్మేషన్ అనేస్తాం. డిస్ఇన్ఫర్మేషన్ అంటే డెలిబరేట్గా ఇంటెన్షనల్గా ఎదుటి వాళ్ళని మిస్లీడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇష్యూ చేసిన ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అంటాం. జనరల్గా ప్రభుత్వాలు కూడా ఈ పనులు చేస్తాయి. స్టేట్ డస్ దిస్ ఆల్సో. అంటే ప్రభుత్వం ఇప్పుడు మీకు చైనా ఉంది, చైనా వాళ్ళకి మన దగ్గర చాలా ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయని చూపించుకోవాలి అని ఇండియా ప్రయత్నం చేసింది అనుకోండి, ఏం చేస్తుంది, ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నట్టుగా మీడియా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటుంది. అంటే ప్రత్యర్థికి కొంచెం భయం పుట్టించడానికి, మా మీదకి వస్తే మీరు రిస్క్లో పడతారని చెప్పడానికి. కొన్నిసార్లు తప్పుడు ఇన్ఫర్మేషన్ మనము చేస్తాం, వాళ్ళు చేస్తారు. సో మన స్ట్రెంత్ గురించి, మన కెపాసిటీ గురించి ఉన్నదానికంటే ఎక్కువ ప్రగల్భాలు బయటికి చెప్తూ ఉంటారు. సో దట్ మన శత్రు దేశాలు ఆ న్యూస్ చూసి భయపడతాయని. అట్లాంటి దాన్ని మనం డిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి అంటాం. అయితే ఇది డిస్ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వమే కాదు, ఎవరైనా చేయొచ్చు, అది అఫీషియల్గా గవర్నమెంట్ చేసేదాన్ని అంటారు. సో దాన్ని రెగ్యులేట్ చేయడం అనేది మస్ట్. అండ్ ఇంటర్మీడియరీస్ ఇంక్లూడింగ్ డిజిటల్ న్యూస్ మీడియా అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హ్యావ్ అన్ అకౌంటబుల్ రోల్ టు ప్లే. సో అవన్నీ కూడా జవాబుదారీగా ఉండాలి. హేట్ స్పీచ్ని, డిస్ఇన్ఫర్మేషన్ని రెగ్యులేట్ చేయాలి, వాటి విషయంలో బాధ్యత వహించాలి, జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. ది ఐటీ రూల్ స్పెసిఫికేషన్స్ ఆన్ గివింగ్ యూజర్స్ ప్రయర్ నోటీస్ బిఫోర్ రిమూవింగ్ కంటెంట్ ఆర్ డిజేబులింగ్ యాక్సెస్ అండ్ ఫర్ ఇంటర్మీడియరీస్ టు కమ్ అప్ విత్ పీరియాడిక్ కంప్లైంట్స్ రిపోర్ట్స్ ఆర్ వెల్ టేకెన్. సో ఐటీ రూల్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఏదైనా యూజర్ యొక్క కంటెంట్ మీరు రిమూవ్ చేయాలంటే అతనికి ముందు ప్రయర్ నోటీస్ ఇవ్వాలి, అతని వెర్షన్ వినాలి, ఇవన్నీ చేయాలన్న రూల్ మంచిదే. ఈ రూల్ ఉంటే అది మంచిదే. అలాగే ఇంటర్మీడియట్స్ కూడా మీరు పీరియాడిక్గా కంప్లైంట్స్ రిపోర్ట్స్, ఎంతమంది తప్పు చేస్తున్నారు, ఎంతమంది రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందులో ఎన్ని మీరు టేక్ డౌన్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు రిపోర్ట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి అనే రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ మంచి రూల్సే. ఈ విషయంలో ఎవరు ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయట్లేదు. సోషల్ మీడియా ఇంటర్మీడియట్ షుడ్ నాట్ షట్ డౌన్ యూజర్స్ పోస్ట్ ఆర్ కమ్యూనికేషన్స్ ఎక్సెప్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ ఆర్ టు అవాయిడ్ లీగల్ కాన్సిక్వెన్సెస్. సోషల్ మీడియా ఈ కమ్యూనికేటర్స్ ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అంటే శాంతి భద్రతల సమస్యలు వస్తాయి అనే సందర్భంలోనూ లేదా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయనే సందర్భంలో తప్పితే ఈ యొక్క యూజర్ యొక్క పోస్ట్ని ఇమీడియట్గా రిమూవ్ చేయకూడదు. అతనికి అవకాశం ఇవ్వకుండా, అతని వెర్షన్ వినకుండా రిమూవ్ చేయకూడదు. బట్ కేర్ షుడ్ బి టేకెన్ టు ఎన్షోర్ దట్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఇంటర్మీడియట్ షుడ్ నాట్ బికమ్ నీడ్లెస్లీ ఆనరస్ అండ్ ప్యూనిటివ్. అయితే కేర్ తీసుకోవాలి ఏ విషయంలో, ఈ ఇంటర్మీడియట్ పైన ఉన్న మన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఇప్పుడు చెప్తున్న రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఆనరస్ అయిపోయేటట్టు, ప్యూనిటివ్ అంటే వాళ్ళని పనిష్ చేసేలాగా టూ మెనీ రిక్వైర్మెంట్స్, టూ మెనీ రూల్స్ పెట్టేసి వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టుగా అది ఉండకూడదు. అది వాళ్ళకి ఒక పెద్ద భారం అయ్యేటట్టు, ఆనరస్ అంటే పెద్ద భారం అయిపోయేటట్టుగా, చాలా ఎఫర్ట్, ట్రబుల్ క్రియేట్ చేసేలాగా ఉండకూడదు అనేది మనం చూసుకోవాలి. విచ్ ఆల్సో వీషియేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సేఫ్ హార్బర్. సో వాళ్ళపైన ఎంత భారం పెట్టేస్తే ఇంకా సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ డ్యామేజ్ అయినట్టే. వీషియేట్ అంటే డెస్ట్రాయ్, డ్యామేజ్. సో వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు మనం, ద మూమెంట్ ఇట్ బికమ్స్ ప్యూనిటివ్ అంటే పనిషింగ్, రూల్ అనేది వాళ్ళకి పనిషింగ్గా మారిపోతే మరి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ లేనట్టే కదా. సేఫ్ హార్బర్ యొక్క ఆబ్జెక్టివే అది. సో వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి వాళ్ళని శిక్షించకూడదు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి. ద మూమెంట్ యూ స్టార్ట్ పనిషింగ్ దెమ్, సేఫ్ హార్బర్ అనేది పోయినట్టు. So there is a legitimate concern that the government is keener on regulating or taking down critical opinion or dissent in social media or news platforms than hate speech or disinformation, which in many cases has originated from the representative of the state. సో సమస్య ఏంటంటే ఇక్కడ మీకు 2-3 రకాలు ఉన్నాయి. ఒకటి హేట్ స్పీచ్ ఉంది, డిస్ఇన్ఫర్మేషన్ ఉంది, రెండోది క్రిటికల్ ఒపీనియన్ ఉంది. క్రిటికల్ ఒపీనియన్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రిటికల్గా విమర్శిస్తూ ఒకళ్ళ ఒపీనియన్ తెలియజేయచ్చు, డిసెంట్ నిరసన వ్యక్తపరచవచ్చు. ప్రభుత్వం ఎలా ఉందంటే తనకి వ్యతిరేకంగా వస్తున్న ఒపీనియన్ని తొక్కేయడానికి, నిరసనని నొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాదర్ దాన్ కంట్రోలింగ్ హేట్ స్పీచ్ ఆర్ డిస్ఇన్ఫర్మేషన్ విచ్ ఆర్ జనరల్లీ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రభుత్వ ప్రతినిధుల నుంచే ఈ హేట్ స్పీచ్, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళే ఈ ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వమే తప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలని కొన్నిసార్లు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో అందుకని డిస్ఇన్ఫర్మేషన్, హేట్ స్పీచ్ మీద ఫోకస్ చేయాలి ఐడియల్గా. కానీ అది చేయట్లేదు ప్రభుత్వం, ఎందుకంటే దాని ఆరిజినేటర్ చాలా కేసెస్లో ప్రభుత్వమే కాబట్టి. ఫోకస్ దేని మీదకి వెళ్తుంది? క్రిటికల్ ఒపీనియన్, ప్రభుత్వం చెప్పిన దానికి ఆపోజిట్గా మాట్లాడిన, డిసెంట్ నిరసన వ్యక్తపరిచిన అట్లాంటి వాటి విషయంలో మాత్రం
ప్రభుత్వం ఎక్కువగా రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుందనే విషయం మనకు కనిపిస్తుంది. ఇట్ ఇస్ ఎ లెజిటిమేట్ కన్సర్న్. లెజిటిమేట్ అంటే వ్యాలిడ్ కన్సర్న్, జస్టిఫైడ్ కన్సర్న్ అని అర్థం. Safe harbor provisions, in particular section 230 of the US Communications Decency Act 1996, that explicitly provided immunity to online services with respect to user generated content, had gone a long way in catalyzing the net's development. So basically 1990s లో ఇంటర్నెట్ విప్లవం వచ్చినప్పుడు కూడా ఇంటర్నెట్ ద్వారా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది అన్నప్పుడు అమెరికా తీసుకొచ్చిన చట్టం సేఫ్ హార్బర్ ప్రావిజన్ పెట్టింది. ఇంటర్నెట్ది రెస్పాన్సిబిలిటీ కాదు, ఆ యూజర్దే రెస్పాన్సిబుల్. ఒక యూజర్ తప్పుడు ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేస్తే దానికి ఇంటర్నెట్ని పనిష్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ని బ్యాక్ బోన్ ఇచ్చేవాడిని మనం పనిష్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కంప్లీట్ ఇమ్యూనిటీ ఇచ్చింది అప్పట్లో. అమెరికన్ యాక్ట్ అనేది కంప్లీట్గా ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ అనేది ఇచ్చింది. యూజర్ జనరేటెడ్ కంటెంట్ విషయంలో ఇంటర్నెట్కి సంబంధం లేదు. ఇంటర్నెట్ని పనిష్ చేయడానికి అవసరం చేయాల్సిన ఆన్లైన్ సర్వీసెస్ని మనం పనిష్ చేయకూడదని చెప్పి అప్పట్లో ఆ ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్లే ఇంటర్నెట్ ఈరోజు ఇంతగా వృద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ను ఉపయోగించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. వైల్ మోడర్న్ రెగ్యులేషన్స్ టు ట్యాకిల్ ఇష్యూస్ రిలేటెడ్ టు మిస్ఇన్ఫర్మేషన్, ప్రాబ్లమాటిక్ కంటెంట్ అండ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆర్ ఎ మస్ట్. కొత్త రెగ్యులేషన్స్ ఖచ్చితంగా రావాలి. 2020లో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. సో మిస్ఇన్ఫర్మేషన్ హ్యాండిల్ చేయడానికి, ప్రాబ్లమాటిక్ కంటెంట్ని హ్యాండిల్ చేయడానికి, అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ న్యూ ఫార్మ్ ఆఫ్ ఇంటర్నెట్, ఈ కొత్త తరహా ఇంటర్నెట్ అంటే మనకి ఫేస్బుక్లు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేయడానికి కొత్త రెగ్యులేషన్స్ ఖచ్చితంగా రావాలి, అందులో డౌట్ లేదు. అయితే దే షుడ్ స్టిల్ రీటైన్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సేఫ్ హార్బర్ వితౌట్ విట్లింగ్ డౌన్ దేర్ కోర్. సో సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్స్ని రిటైన్ చేయాలి. అన్లెస్ యూ గివ్ దెమ్ ఫ్రీడమ్, అన్లెస్ యూ గివ్ దెమ్ ఇమ్యూనిటీ లేదా ప్రొటెక్షన్, మీరు ప్రొటెక్షన్ అనేది ఈ సర్వీస్ ప్రొవైడర్స్కి ఇవ్వకపోతే చాలా రిస్క్ అయిపోతుంది. అది మీరు దాని యొక్క కోర్ ప్రిన్సిపల్స్ని విటిల్ డౌన్ అంటే తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం, గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అని అంటాం. కోర్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్స్ని మనం విటిల్ డౌన్ చేయకుండా, రెడ్యూస్ చేయకుండా, హార్మ్ చేయకుండా ఫస్ట్ ప్రిన్సిపల్స్ని కాపాడుతూ మనం రెగ్యులేషన్స్ అనేవి తేవాలి. పూర్తిగా వాళ్ళని మీ మీదే పనిష్మెంట్ చేస్తామంటే కొత్త ఇన్నోవేషన్ చచ్చిపోతుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాంచ్ చేయాలనుకుంటే ఇన్ని రూల్సా, ఏం జరిగినా నాదే తప్ప, అన్నింటికీ నేనే చూసుకోవాలా అంటే అప్పుడు ఏమవుతుంది? ఇట్ కిల్స్ ఇన్నోవేషన్. న్యూ కంపెనీస్ రావు. ఎప్పుడైతే బర్డెన్ తక్కువ ఉంటుందో, ఫ్రీడమ్ ఉంటుందో, అప్పుడు కొత్త కంపెనీస్ వస్తే ఇన్నోవేషన్ థ్రైవ్ అవుతుంది. ద మూమెంట్ యూ స్టార్ట్ రెస్ట్రిక్టింగ్, యూ స్టార్ట్ పుటింగ్ టూ మెనీ రూల్స్, రెగ్యులేషన్స్ ఆన్ ది సర్వీస్ ప్రొవైడర్స్ దెమ్సెల్వ్స్, కొత్తవాడు ఎవడు రాడు, ఇన్నోవేషన్ అనేది లేకుండా పోతుంది అనేది ఇక్కడ పాయింట్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ యూపీఎస్సీ. సో మరొకసారి చెప్తున్నాను, లాస్ట్ 3 days అన్నా మీకు ఈఎంఐ ఆప్షన్ ఇస్తున్నాము, లేదా సింగిల్ పేమెంట్ చేస్తే ఇంకా తగ్గుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. 1st April నుంచి మనకి కొత్త బ్యాచెస్ ప్రారంభం అయిపోతున్నాయి. 15th March లోపు జాయిన్ అయిపోండి అండ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ పొందండి. టేక్ కేర్, బాయ్.